వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ డ్రైవర్ పై ప్రయాణికురాలు దాడి చేసింది. బస్టాండ్లో ఆగి ఉన్న బస్సు ఎక్కడికి వెళ్తుందని డ్రైవర్ను ప్రయాణికురాలు అడిగింది. దీంతో డ్యూటీ అయిపోయింది, బస్సు ఎక్కడికి వెళ్లదంటూ సమాధానమిచ్చాడు డ్రైవర్. అందరి ముందు తనను అవమానించారని మహిళ భర్తతో కలిసి బస్సులో డిపో వరకు వెళ్లింది. అక్కడ డ్రైవర్తో వాగ్వాదానికి దిగి ఆయనపై భార్యాభర్తలు దాడి చేశారు. దాడిలో డ్రైవర్ పెదవికి గాయమైంది. ఆర్టీసీ సిబ్బంది కూడా దంపతులతో దాడికి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ యాదగిరి పండుకొని పొద్దున్న మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ పరిగి వచ్చి ఇన్కమింగ్ అయ్యి ప్యాసింజర్ దిగుతుంటే ఒక కింద ఉన్న వ్యక్తి వచ్చి బస్సు ఎక్కడ పోతుందని అడిగితే ఎక్కడ పోతావు డ్యూటీ అయిపోయింది అని చెప్పంగా కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి డిపోలో నాకు అందరు తెలుసు, నీ డ్యూటీ ఎట్లా చేస్తావో చూస్తా, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అది అంటా అని లోపలికి డిపోలోకి వచ్చి నాకు ఇక్కడ పెదపైన గుద్దిండు. అతని భార్య అంటే ఆమె కూడా చెంపల పైన కొట్టింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు, అందరూ డిపోలు అందరు ఉండగానే కొట్టింది. ఇట్లా నన్ను ఇక్కడ గుద్దినందుకు నేను పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళ పైన తగిన చర్య